బుజ్జి అంగన్వాడీ టీచర్గా చేస్తా. మీ అందరికి నేను పరిచయం చేసుకునే అవసరం లేదు. ఇంటి విషయంలో ఒకసారి నేను సాక్ష్యం చెప్పాను. అయితే ఈ ఇంటి విషయంలో ఉండగా అది దేవుని కృప వల్ల అది సాగుతూనే ఉంది. సమయోచితమైన సహాయము దేవుడు నాకు చేస్తూనే ఉన్నాడు. ఇల్లు అయితే ఒక 10-15 రోజులు తప్ప ఇంట్లో చేతిలో ₹1 లేకుండా దిగినా కూడా మరి పాస్టర్ గారు 4 నెలలు నా దగ్గరకు వచ్చి ప్రార్థన చేశారు. ఆత్మీయ తల్లిదండ్రులు ఎంతగానో నా కోసం ప్రార్థన చేశారు. అది దేవుడు చేసిన కార్యం. అయితే మళ్ళా మే నెల లాస్ట్లో రియాన్ష్ బాబుకి నా కొడుక్కి మనవడికి టైఫాయిడ్ వచ్చింది. 5 రోజులు 5 పగలు అన్నమే తినలేదు. అయితే నేను ఇల్లు ఇప్పుకొని ఒక అన్యులు ఉండే స్థలంలోకి వెళ్ళి ఉంటున్నా. అయితే ప్రార్థనకి దానికి గిట్టగా అది మమ్మల్ని అటాక్ చేసింది. పాస్టర్ గారు అదిరిపోయారు. మమ్మల్ని ఇక్కడ ఉండొద్దమ్మా, నువ్వు ఇక్కడ ఉంటే మరి మీకు ఇట్లా ఉంటుంది కదా అని చెప్పేసి గట్టిగా అన్నట్టయితే ముందు వచ్చేసేదాన్ని. భయపడి తర్వాత ప్రార్థన చేసినారు. మేము సిక్ అయిపోయాము, నా మనవడు నేను. అయితే మనవాడికి టైఫాయిడ్ తిరగబెట్టింది. కాళ్ళు చేతులు చల్లగా అయిపోతున్నాయి, పొట్ట మాత్రం వేడిగా ఉంది. ఈ బిడ్డ జారిపోతాడు అనుకున్న స్థితిలో మరి అది బ్రెయిన్కి ఎఫెక్ట్ కొట్టినా ఏదైనా ఇబ్బంది అయినా అదే పరిస్థితిలో నా పక్కనున్న ఒక డిఐజీ ఆఫీసర్ గారు 10 లక్షలు పెట్టి వచ్చాడు. నేను ఒక 3-4 వేలతో దేవుని కృప వల్ల అమ్మగారు అయ్యగారి ప్రార్థన వల్ల నేను బయటపడ్డా. తర్వాత వచ్చేసి ఆ బాబుకి కోలుకున్న తర్వాత నాకు వచ్చేసి మొన్న సోమవారం నైటు పండుకున్న తర్వాత నైట్ 1 గంటకు లేసేసరికి బీపీ తిప్పేస్తుంది. నేను ఇంకా నిలవబడలేని స్థితి. అదే మామూలుగా నీరసం వచ్చేసింది. పిల్లలకి అప్పగింతలు చెప్పేస్తున్నా, అమ్మ ఇట్లా చేసుకోండి, ఒకవేళ నేను చనిపోతే ఇల్లు ఇదే పరిస్థితిలో ఉంది, అప్పులున్నాయి, ఇంటి మీద కూడా అప్పు ఉంది, మరి నాకు కనుక ఏదైనా అయితే నేను చనిపోతా, మా బతుకుతానని నాకు ఆశ లేదు, మీరు పొలం అమ్మేసి ఇంటి బాకీ తీర్చుకోండి, తర్వాత ఆ బిడ్డను పెట్టుకుని అయ్యా నువ్వు కూడా ప్రార్థనకు నడువు, నువ్వు చక్కగా చేసుకుని భార్య భర్తలు ఇద్దరు ఉండండి నేను అప్పగింతలు చెప్పేస్తున్నా. అదే సమయంలో బాత్రూమ్ కూడా ఆ టాయిలెట్ కూడా వచ్చేసింది. మామూలుగా లెటర్న్కి వెళ్ళాను, నాకు అనిపించింది, నాకు కొన్ని విన్నాను, అట్లా స్ట్రోక్ లాగా వచ్చేసి మరి చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే ఆ రాత్రి మహాదేవుడు మరి అమ్మగారి అయ్యగారికి నేను ముందు రోజే చెప్పి ప్రార్థన చేసుకున్నా. అట్లా జరిగిన 2వ రోజు హాస్పిటల్కి వెళ్ళాను, రాఘవేంద్ర హాస్పిటల్కి వెళ్ళాను. ఈసీజీ తీశారు, అన్నీ చేశారు. ఆర్ఎంపీ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను. వెట్టిగో ప్రాబ్లం అన్నారు. అయితే గుండెకి సంబంధించి ఏం లేదన్నారు. అయితే అమ్మగారికి చెప్పి బాగా ఏడ్చిన తర్వాత అమ్మగారు నా కోసం ప్రార్థన చేస్తాం ప్రారంభించారు. ఇక్కడ అయ్యగారు అమ్మగారు ఏ సమయానికి నా కోసం ప్రార్థన చేశారు అదే సమయానికి దేవుడు నన్ను దర్శించాడు. మరి పరిశుద్ధాత్మ దేవుడు నన్ను దర్శించి నేనున్న ఇంటిలో చిన్న వెలుగుతో నైట్ పూట వచ్చాడు. ఆ నైట్ పూట వచ్చిన వెలుగు 2వ రోజు నేను 12 గంటలకు వెళ్ళి అదే గదిలో పడుకుంటే భాషలు వచ్చేస్తున్నాయి నాకు. నేనేం ప్రేయర్లో లేను, మోకాళ్ళ మీద కూడా లేను. మరి ఇంకా బాగా పరిశుద్ధాత్మ వచ్చేసి నా అంతటికి నేనే ఆత్మలో ఆరాధిస్తుంటే చిన్నవాడు అదిరిపోయాడు. కొడుకు కోడలు బయటికి వెళ్ళారు. దేవా నా నీతి లేని నా కోసం నువ్వు వచ్చావు, నన్ను స్వస్థపరుస్తానికి. మరి అయ్యా నువ్వు మాట మాత్రం సెలవివ్వము, నా దాసుడు బాగుపడతాడు, నేను నీ ఇంటికి రావడానికి కూడా అర్హుడు కాదని ఆ రోజు అడిగిన రీతిని అమ్మ నా కోసం వచ్చి ప్రార్థన చేయండి అంటే మేము ఇక్కడే ఉండి ప్రార్థన చేస్తున్నాం, వీళ్ళు చూసుకుని వస్తా ఉన్నారు. ఇక్కడ అమ్మగారు అయ్యగారు ఎప్పుడైతే ప్రార్థన చేశారు పరిశుద్ధాత్మ దేవుడు నా దగ్గరికి పంపించారు. అది నేను బలంగా నమ్ముతాను. ఎంత అపాయం నుండి నన్ను నా బిడ్డను మరి మనవాడిని నన్ను కాపాడి నా బిడ్డ కూడా మందు తాగి మరి ఎక్కడంటే అక్కడ బండి వేసుకుని తిరుగుతూ ఉంటాడు. ఆ బిడ్డ కూడా చిన్న అపాయం లేకుండా దేవుడు నేను మరి సారేపతి ఎదురాలను పోషించినట్లు నన్ను నా బిడ్డలను ఏది కొదువ లేకుండా ఇంతవరకు నడిపించుకుంటూ వచ్చాడు. మా కోసం ప్రార్థన చేసిన సేవకులకు మరి నేను ఎంతో రుణపడి ఉన్నా. ఆ తర్వాత నా గొంతులో ఊపిరి ఉన్నంత వరకు అయ్యా నీ మాటలే చెప్తా, నీ పాటలే పాడతా, నీ కోసమే నేను జీవిస్తా, నన్ను బ్రతికించాలి నేను తీర్మానం చేసుకున్నా. ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. మీరందరూ నా బిడ్డ కోసం, నా ఇంటి కోసం మీరు ప్రార్థన చేయమని మీ అందరినీ మనపూర్వకంగా అడుగుచున్నా.